ఫ్రాంచైజ్ బిజినెస్ అంటే ఏంటి? ఫ్రాంచైజ్ బిజినెస్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఫ్రాంచైజ్ బిజినెస్ తీసుకోవడానికి ప్లేసెస్ కూడా అవసరమా? ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫోఫో అండ్ ఫోకో మోడల్ అంటే ఏంటి? ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీలాంటి ఇంకొంతమంది ఫ్రాంచైజ్ బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అయ్యే వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉంటుంది కదా. అందుకని వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, అసలు ఫ్రాంచైజ్ బిజినెస్ అంటే ఏంటి అంటే, ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ చాలా ఉపయోగపడుతుంది. అసలు ఫ్రాంచైజ్ అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కేఎఫ్సీ ఉంది. కేఎఫ్సీ అనేది ఒరిజినల్ బ్రాండ్ అమెరికాలో ఉంది. ఓనర్ కూడా అక్కడ ఉన్నాడు. అది దాని ఒరిజినల్ బ్రాంచ్ అమెరికాలో ఉంది. ఆ ఓనర్ అమెరికా నుంచి ఇండియాకి, బెంగళూరులో, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో పెట్టడానికి, బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి ఇంపాసిబుల్. అందుకని ఇప్పుడు నాకు ఒక కేఎఫ్సీ ఓపెన్ చేయాలనుకున్నాను. అందుకే నేను కేఎఫ్సీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇచ్చి వాళ్ళ గుడ్విల్ని పర్చేస్ చేసి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇదే అండి. సింపుల్గా చెప్పాలంటే వేరే వాళ్ళ బ్రాండ్ని వాడుకొని మనం డబ్బులు సంపాదించడం. ఫోఫో అండ్ ఫోకో మోడల్ అంటే ఏంటి? ఫోఫో అంటే ఫ్రాంచైజ్ ఓన్డ్ ఫ్రాంచైజ్ ఆపరేటివ్. అంటే ఇందాక నేను చెప్పాను కదా, కేఎఫ్సీ, ఆరోన్ ఐస్ క్రీమ్, అమూల్ ఐస్ క్రీమ్స్, వీళ్ళందరూ చిన్న బ్రాండ్ నుంచి చిన్నగా స్టార్ట్ చేసి ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటారు. వీళ్ళతో మనం టైప్ అయ్యి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ గుడ్విల్ని మనం పర్చేస్ చేసుకోవాలి. వాళ్ళు కొంత ఫీజు అనేది చార్జ్ చేస్తారు. మనం ఆ ఫీజు అనేది కట్టుకొని గుడ్విల్ని పర్చేస్ చేసి మనకు ఇష్టమైన ప్లేస్లో మనకు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఫోఫో మోడల్ అంటేనే ఇదండి. ఇక ఫోకో మోడల్ అంటే ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటివ్. అంటే దీంట్లో పర్చేస్ అనేది ఉండాలన్నమాట. ఫ్రాంచైజ్ని పర్చేస్ చేయకూడదు అనమాట. ఫ్రాంచైజ్ వాళ్ళకి, బ్రాంచ్ వాళ్ళకే ఇన్వెస్ట్ అనేది చేయాలి. మనం కొంచెం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకి షేర్స్ ఇస్తారనమాట. మనం ప్లేస్ అనేది చూపించాలి. వాళ్ళే వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో మనకి ప్రాఫిట్ అనేది ఇస్తారు, కొంత షేర్ అనేది ఇస్తారు. దీంట్లో మనకి ఎటువంటి రిస్క్ ఉండదు, కానీ దాంట్లో మనది ఓన్ రిస్క్ ఉంటుంది. కానీ దీంట్లో ఎటువంటి రిస్క్ ఉండదు, వాళ్ళే చూసుకుంటారు అంతా. మనం ప్లేస్ ఒకటి చూపించాలి. ఇదే అండి ఫోకో మోడల్ అంటే. ఫోఫో మోడల్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఫ్రాంచైజ్ బిజినెస్ గురించి అర్థమైంది అనుకుంటా. అర్థమైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం. వీడియోని ఎండ్ చేసేబోయే ముందు మన సబ్స్క్రైబర్ యొక్క ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అయితే చూడండి. ఈ ఛానల్లో చాలా మంచి గ్రోత్ ఉన్న బిజినెస్ ఐడియాస్ గురించి చెప్తారు. చాలా మంచి క్లియర్గా ఉంటాయి. మీరు కూడా ఈ ఛానల్ని విజిట్ చేయండి. బిజినెస్ గురించి చెప్తారు, ఐడియాస్ గురించి. ఈ ఛానల్ లింక్ బయోలో ఉంటుంది. ఛానల్ పేరు వచ్చేసి సగా పైసా. ఇలాగే మీరు కూడా మీ ఛానల్ యొక్క ప్రమోషన్ అనేది, అకౌంట్ ప్రమోషన్ అనేది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, బిజినెస్ ఐడియా కావచ్చు, ఏదైనా ఫ్రీగా ప్రమోట్ చేయాలనుకుంటే ఫీజు అనేది ఏమి కట్టక్కర్లేదండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో మీ ఛానల్ పేరుని ఎంటర్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే వీడియో పంపండి. నేను డెఫినెట్గా ప్రమోట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.